హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నటి బ్రోస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి మేము మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. యాక్చువల్లీ వదిన వాళ్ళ ఊర్లో ఒక పూజ ఉంది, ఎల్లమ్మ పెళ్ళి, పట్నాలు వేయడము అన్నీ అంటారు కదా. సో ఆ పూజ 3 days ఉంటుందన్నమాట. నైట్ టైంలో చేస్తారు. సో ఇంకా లాస్ట్ పూజకి మేము వెళ్తున్నాము. అది వచ్చేసి సిద్దిపేట క్రాస్ అయిన తర్వాత లింగన్నపేట వస్తుంది కదా, అక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్లో అవుతుంది అనమాట పూజ. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో షామీర్పేట కట్టమైసమ్మ గుడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఇంకా వర్షం పడ్డది కదా, రోడ్స్ అన్నీ చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకా అందరం వెళ్ళి మంచిగా అమ్మవారిని దర్శించుకున్నాము. మీరు కూడా చూడండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ చూసే వాళ్ళందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. సో ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఒక షార్ట్ పెట్టినాను. మార్నింగే లెమన్ రైస్ చేసినాను అనమాట. పిల్లలు ఉంటారు కదా, ఎట్లయినా ఆకలి అవుతుందని చెప్పి ఆకలి తింటారని చెప్పేసి తీసుకుని వెళ్ళినాను. ఇంకా మేము కూర్చున్నాము, మంచిగా అనిపించింది. బస్సులో వెళ్ళినాం అనమాట. చాలా బాగుండే వెదర్ కూడా, ఎక్కువ వేడిగా అనిపించలేదు, లైక్ మంచిగా ఉండే అనమాట. అక్కడక్కడ కొంచెం చినుకులు కూడా పడ్డాయి. ఇంకా దారిలో ఎట్లాగో మాకు 3 hours పడుతుంది కదా, అందరు మంచి పడుకున్నారు. మార్నింగే లేచినాం కదా, సో ఇంకా చల్లగా ఉండే మంచిగా అనిపించింది. అందరూ పండుకున్నారు. ఇంకా మేము వచ్చేసినాం, సిద్దిపేట దగ్గర వచ్చినాము. ఇంకా ఇక్కడ ఇది క్రాస్ అయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళినాక గుడి ఉంటుందన్నమాట. సిద్దిపేట క్రాస్ అయినాక మా వదిన చెప్పింది సిరిసిల్ల జిల్లాలో లింగన్నపేట దగ్గర అనమాట ఈ గుడి ఉన్నది. సో ఇంకా ఎంత బాగుంది చూడండి, గ్రీనరీ మొత్తం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే వరకు మాకు 12 o'clock ఏమో అయింది. చాలా ఎండగా ఉండే. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా చాలా అంటే చాలా కూల్ ఉండే. ఇంకా మధ్యలోనే థమ్స్అప్, వాటర్, కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకొని తాగినాము. ఇంకా మేము వచ్చేసినాము. చూడండి, మీరే చూడొచ్చు ఎంత ఎండ ఉందో. నయమైంది నేను శారీ కట్టుకోలే. అస్సలు శారీ కట్టుకొని పిల్లల్ని క్యారీ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుండే. నేను డ్రెస్ వేసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 12-12:30 వరకు రీచ్ అయినాం అనమాట. చూడండి, ఇక్కడనే అందరూ రాత్రి నుంచి ఇక్కడనే స్టే చేసినారు కాబట్టి పూజ అవన్నీ అయినాయి కదా. సో ఇక్కడే ఉండే అంట అందరూ. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నారు. సో ఇదే టెంపుల్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను. వాళ్ళు చాలాసార్లు వచ్చినారు, మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారంట. నేను మాత్రం వచ్చింది ఫస్ట్ టైం. కానీ చాలా బాగుండే ఇక్కడ. దీని పక్కకే ఒక చిన్న ఏమంటారు వాటర్ది కూడా ఉండే అనమాట. ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి, చాలా అంటే చాలా. రాగానే రుద్దు ఇంకా కోతులని ఏమంటారు కట్టబట్టుకొని కోతులను ఎక్కిరేయడం స్టార్ట్ చేసినాడు. ఇంకా మేము ఫస్ట్ అందరినీ కలిసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాము. ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ 3 to 4 members, అంటే అదే రోజు వేరే వాళ్ళు కూడా ఇట్లనే పూజ చేస్తారు కదా, అది చేస్తున్నారు అనమాట. అందుకే అందరు చాలామంది ఉండే నిన్న వెళ్ళేసరికి. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. లోపల అమ్మవారు ఉంటారు, నాగమ్మ తల్లి. నిజంగా చాలా మంచిగా ఉండే, చాలా మంచిగా అనిపించింది. వెళ్ళి మంచి వైబ్ ఉండే అనమాట అక్కడ. వీడియోలు పంపాలా నీకు? వీడియోలు తీసుకున్నాను, స్టేటస్ చూసినా. అది వచ్చినప్పుడు చూసిన లోడింగ్ అవుతుంది. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. ఇక్కడ పక్కకే అమ్మవారి గుడి పక్కకే పుట్ట కూడా ఉంటుందన్నమాట. సో చాలా పెద్దగా ఉంది పుట్ట కూడా. అక్కడ మొక్కేసి ఇంకా ఇక్కడ అందరం మొక్కేసి తినడం ఏమైనా తినేసి వెళ్దాం, కొంచెం కూర్చొని వెళ్దామని అనుకున్నాము. అక్కడ ఉయ్యాలు ఉంది కదా, పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసినారు. నిజంగా మా లక్కీ కూడా చాలా ఎంజాయ్ చేసినాడు.
ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నాడు. కొంచెం సేపు పోయిన కొంచెం సేపు వరకు చాలా ఎట్లా అంటే హాట్గా ఉండే అనమాట క్లైమేట్. ఇంకా కొంచెం ఒక 1 అవర్ అయిన తర్వాత మంచి చల్ల గాలి వస్తూ ఉంటుంది కదా, సో దానివల్ల కొంచెం మంచిగా అనిపించింది. సో లక్కీ కూడా అక్కడ వెళ్ళంగానే ఇద్దరికి రుద్దు ఇంకా లక్కీకి ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసినాను. ఇంక ఇద్దరు మంచిగా ఆడుకున్నారనమాట పిల్లలు. వాళ్ళ కంఫర్ట్ డ్రెస్ వేసేసినాను సో దట్ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. మా లక్కీకి మంకీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో కూడా మంకీ వీడియోస్ చాలా చూస్తాడు. సో ఇవి చూసి వాడు చాలా ఎగ్జైట్ అయ్యి దాన్ని టచ్ చేస్తా అని చాలా అన్నాడు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్గా అప్పుడే తీసిన కళ్ళు ఉంటుంది కదా, అది పెట్టినారు. తాగినాం, చాలా బాగుండే, తీయగా ఉండే అనమాట కళ్ళు. మమ్మీ వాళ్ళేమో థమ్స్అప్ తాగినారు. ఇంకా అందరం అట్లనే కొంచెం కూర్చొని మాట్లాడుకోవడము అంతేగా. దాని తర్వాత ఇంకా తినడం స్టార్ట్ చేసినారు. అచ్చా ఖావ్. ఒకసారి రావా? దెబ్బ పెట్టేసుకుంది అంతా అంతా వేసుకుంటే దవడలకు మళ్ళీ వస్తుందా? అది వైపు పురుసత్తుగా తింటున్నాడు. మళ్ళీ అది తీసుకొని తింటుంది. చెప్పులు పోతే మన అమ్మ చెప్పులు ఇక్కడికి పోయేటట్లేడు. మళ్ళీ ఏం కావాలంటున్నా. ఇంకా అందరము తినేసి అట్లాగే కొంచెం కూర్చున్నాము. మటన్, చికెన్, ఇంకా పప్పుచారు, పెరుగు, బగారన్నం ఇవన్నీ చేసినారు. సో ఇంకా తినేసి కూర్చున్నాం. లక్కీ ఐస్ క్రీమ్ కావాలని చాలా ఏడిచినాడు అనమాట. ఐస్ క్రీమ్ అని చెప్పేసి. సో ఇంకా మా హస్బెండ్ ఏం చేసినారంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళి, ఉయ్యాల ఉంది కదా అక్కడనే కోతులు కూడా ఫుల్ ఉన్నాయి, చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆడిపించినాడు చాలాసేపు వరకు. ఇంకా మా వదిన వాళ్ళకి బియ్యం పోసేది అది ట్రెడిషన్ ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ చేస్తున్నారు ఇప్పుడు. గేట్ ఓపెన్ అవుతుంది. సో మీలో ఎంతమంది ఈ గుడిని చూసారో నాకు కమెంట్ చేయండి. ఐ మీన్ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. ఏదైనా అనుకుంటే కంపల్సరీ జరుగుతుందంట. అందుకే ఇక్కడ ఎప్పుడైనా సరే వీళ్ళు చేస్తూ ఉంటారు. సో మీకు ఈ గుడి తెలిసి ఉంది, ఐ మీన్ తెలుసు, మేము కూడా ఇక్కడ, ఐ మీన్ మీరు కూడా ఇక్కడ పూజ చేసినాము అని ఉంటే మాకు కమెంట్ చేసి చెప్పండి. అవును చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి మేము ఏం చేసినామంటే కొంచెం వాష్రూమ్స్ అవన్నీ వెళ్దామని చెప్పేసి మా వదిన వాళ్ళ ఏమంటారు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్కడ నుంచి ఒక 10 minutes దారిలోనే అనమాట. చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళి, ఎంత బాగా అనిపించింది. పాజిటివ్ వైబ్ అనమాట. వాళ్ళ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంది పెద్దది, ఇంకా కరివేపాకు చెట్టు ఉంది, చాలా చెట్లు ఉండే, మంచిగా అనిపించింది వెళ్ళి. మేము చాలా తెంపుకున్నాము. మా పిల్లలు చూడండి ఫస్ట్ టైం కదా ఇద్దరు, ఎంత మా హస్బెండ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు అందరూ. తీసుకోపోతారా? ₹6 కేస్తున్నాడు.
పట్టుకొని కూర్చోదు ముళ్ళు గుచ్చుతాయి ఇప్పుడే పెట్టదు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కోతులు లెక్క ఎగబడి కలమాకు ఇవన్నీ తెంపుకున్నాము. నిమ్మకాయలు ఈ కూర ఎంత మంచిగా చేస్తామో వండుకుంటే మస్తుంటది. దీంతో ఏదే ఏం కూర ఇది? ఇదా మస్తుంటది ఆ కర్రీ తెలుసా? అన్న ఏదో నిమ్మకాయలు తెంపుకోవడం చెట్టు పోతే సాఫ్ చేస్తారా అమ్మని. అయ్యో ఈ చెట్టు ఉమ్మెత్తాక కల్లెగూర తోటకూర మన దగ్గర వస్తే తోటకూర దొరుకుతుంది. బాగుంటది అది. ఇది ఫ్రెష్ కదా, మస్తుంటది కూర. తోడో లక్కి ఆపి చలో. నన్ను అన్న ఎందుకు పడలేక ఈ చెట్లదంతా పోతుంది వేస్ట్. చలో चलो 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 लकी उसको काटे रहते बेटा. ఇద్దరు పిల్లలు ఆమె దగ్గరనే ఉన్నారు. ఉండని కొట్టాడా చెప్పులేసుకో. ఇప్పుడు ఫైర్ పెట్టుకొని కూర్చుంటాడు. క్యాంప్ లాగా ఉంటుంది. ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ గుడికి వచ్చేసినాము. కొంచెం అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళి కొంచెం కూర్చొని ఇంకా వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి మళ్ళీ గుడి సైడ్ వచ్చినాము. మీరు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ గుడి ఎవరికైనా తెలుసు అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇదే రోజు మా అన్నయ్య బర్త్డే అనమాట. సో వాళ్ళందరూ ఇంకా కేక్ కటింగ్ చేపిస్తున్నారు ఇప్పుడు. బావ బొమ్మర్దులు అందరు ఉంటారు కదా, సో అందరు కలిసి అన్నయ్యకి కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయినాక వెళ్దామని డిసైడ్ అయిపోయినాం కదా. వెళ్ళేటప్పుడు దారిలో కొమట్ చెరువు కూడా ఉంటుంది, వెళ్ళే దారిలోనే, అది కూడా కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఇంకా అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ అయితే అది చూసి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అరే వైట్ కి అరే అరే కొంచెం ఇంకా తీసిన జా టచ్ करो. टच करो जाओ, बंदर को टच करना है. हाँ ఇంకా ఈవినింగ్ అవుతున్న కొద్దీ జనాలందరూ తక్కువైపోతున్నారు కదా, ఇంకా కోతులు ఎక్కువైపోయినాయి అనమాట. అక్కడ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోతే ఇంకా అక్కడ మొత్తం కోతులు చేరి ఇంకా తిన్న ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకొని అక్కడ కూర్చొని తినడము, ఆడుకోవడము, చాలా వచ్చినాయి కోతులు ఒకటేసారి. చూడండి ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ కోతులే ఉన్నాయి మొత్తము, చిన్న కోతులు పెద్ద కోతులు. మా లక్కీ మాత్రం చూసి చాలా ఎంజాయ్ చేసినాడు, చాలా అంటే చాలా చాలా ఇష్టము. వాడు అంటుండే నేను వెళ్ళి పట్టుకుంటాను అంటుండే, అది పట్టుకొని ఇస్తుందా అండి వానికి తెలియదు కదా.
ఇంకా అట్లనే చాలా అంటే చాలా ఉరుక్కుంటా అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేసిండు లక్కీ. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండే. ఐ మీన్ మధ్యాహ్నం ఎంత వేడిగా ఉండేనో ఒక 4-4:30 అయ్యేసరికి మంచి చల్లగా అయిపోయింది. అండ్ ఏమంటారు ఫుల్ చినుకులు కూడా పడ్డాయి. మంచిగా అనిపించింది క్లైమేట్. ఆ గాలికి అసలు క్లీన్ చేసే అవసరమే లేకుండా పేపర్ ప్లేట్లు గ్లాసులు అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. మొత్తము అంత గాలి ఫుల్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ 6 o'clock అట్లా మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం వెళ్ళిపోదామని చెప్పి. మళ్ళీ వర్షం పడితే ఏమి చూడలేము. చెరువు చూద్దాం అనుకున్నాం కదా, కోమటి చెరువు, ఇంకా అది చూడలేమని చెప్పేసి ఇంకా 6 o'clockకి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళే దారిలో కోమటి చెరువు అవన్నీ కవర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. సో ఆ వీడియో నేను సపరేట్గా పెడతాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ అంతే అనమాట. ఇప్పుడైతే అందరూ అలసిపోయినారు. ఇంకొక 15-20 minutes టైం పడుతుందని చెప్పి మంచిగా న్యాప్ తీసుకుందామని కొంచెం అట్లనే ఒరిగినారనమాట. సో అంతే. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.